సరే నాగబాబు గారు, ఫైనల్‌గా క్వెషన్ అడుగుతాను. ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఏ విషయంలో లేదంటారు? బట్టల విషయంలో స్వేచ్ఛ లేదంటారు. మాకుందా? మగాడికుందా? పందులు అన్న మగాళ్ళకి, మీరు పందులు అన్నారు కదా మగాల్ని, ఆ పందులకుందా? మాకుందా స్వేచ్ఛ? మేము ఇప్పుడు వాళ్ళు స్కర్ట్‌లు అదే మొత్తం బాడీ మొత్తం చూపించుకొని వచ్చేలాగా ఉన్న ఫంక్షన్స్‌కి మేము కూడా అండర్‌వేర్‌ల మీద వస్తాం. మాకు స్వేచ్ఛ ఉందా? మేబీ మా మీద కేసులు పెట్టినా పెడతారేమో. నలుగురిలో అలాంటి బట్టలు వేసుకొని వచ్చారు, నలుగురిని ఇబ్బంది పెట్టారు అని చెప్పి. మాకు దీనికి సమాధానం కావాలి. నాగబాబు నాగబాబు గారు, మీకు దమ్ము ఉంటే దీనికి సమాధానం చెప్పండి. మాకు స్వేచ్ఛ ఉందా బట్టలకి? మాకు స్వేచ్ఛ ఉందా? మీరు పందులు అని తిట్టిన మాకు స్వేచ్ఛ ఉందా బట్టలు వేసుకోవడానికి? మేము కూడా ఇప్పుడు వాళ్ళు సగం సగం బట్టలు వేసుకొని వచ్చినట్టు మేము కూడా మా భాగాలన్నీ, మా పార్ట్స్ అన్ని కనిపించేలాగా మేము కూడా షార్ట్ మీద వచ్చేస్తాం. అంతే, షార్ట్ కాదబ్బా, అండర్వేర్ మీద వస్తాం. అండర్వేర్ మీద వస్తాం. మా స్వేచ్ఛ, మా బాడీ, మా ఇష్టం అని చెప్పి అంటాం. ఓకేనా మీకు? ఓకేనా? సో మీరేదో అయిపోవటానికో, మీరేదో చేసేయటానికో కరెక్ట్ కాదండి. అది మీకు చెల్లిద్దేమో. మేబీ మీకు డబ్బులు ఉన్నాయి, మీకు డబ్బులు ఉన్నాయి కదా, మీకు చెల్లిద్దేమో. కింద స్థాయి వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి మన భారతదేశంలో ఇలాగే ఉంటాం. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఎంతవరకు అప్డేట్ అవ్వాలి? ఆ అప్డేట్ అవ్వడానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని క్రాస్ చేసి వెళ్తే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. అనవసరంగా ఒక సైడ్ మాట్లాడేసి మీరేదో ఫేమస్ అవడానికి, కోర్స్ మీరు చాలా ఫేమస్ అండి, అది వేరే విషయం. కానీ ఇట్లాంటివి చేయటం వల్ల అనవసరంగా మీకే చెడ్డ పేరు తప్ప ఏమి లేదు. శివాజీ గారు మాట్లాడిన మాటలో 2 మాటలు తప్పుగా మాట్లాడారు, సారీ కూడా చెప్పారు. దాన్ని మేము కూడా తప్పుగానే భావిస్తాం.